నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీపై హర్షం. ఐ కేర్ సెంటర్ లోని విభాగాలను పరిశీలించిన సీఎం. కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశం. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బి సుమతి బాధ్యతల స్వీకారం. కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. ఇక వార్తల్లోని డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ లో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా స్పందించారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల శ్రమను గుర్తించి వారి హక్కుల పరిరక్షణ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అది కాదు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ ఐ కేర్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐ కేర్ సెంటర్ లోని వివిధ విభాగాలను సీఎం స్వయంగా పరిశీలించి అక్కడి వైద్య సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన వైద్య సేవలతో ఏర్పాటు చేసిన ఈ కంటి చికిత్స కేంద్రం ద్వారా ప్రాంతీయ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. బాపట్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి మెరుగైన ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన టీచర్లను ప్రశంసించారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి కొనసాగించాలని సూచించారు. కొల్లూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. నాకు 600కు 596 మార్కులు వచ్చాయి. నేను ఇన్ని మార్కులు సాధించడానికి నా హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో, మా టీచర్స్ చేసిన హార్డ్ వర్క్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఎస్ఎస్సి 2026 రిజల్ట్స్లో బయట వచ్చినటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, టీచర్స్, మరి ముఖ్యంగా విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జిల్లా పోయిన సంవత్సరం కింద 2.11% ఎక్కువ పాస్ పర్సంటేజ్తో ముందుకుంది. అదే ఎఫర్ట్ ప్రతి ఒక్కరు ఇందులో పాల్పంచుకున్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి, జిల్లాధికారి నుంచి చిట్ట చివరి సపోర్ట్ స్టాఫ్ స్కూల్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ క్రెడిట్ పెట్టాలని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టీచర్స్ వాళ్ళ రెగ్యులర్ టీచింగ్ ప్లాన్ మాత్రమే కాకుండా ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో 100 days యాక్షన్ ప్లాన్ అంటాం, అదే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో రెమెడియల్ క్లాసెస్ అంటాం. ఏదో ఒక పేరుతో అదనంగా ఇంకా కూడా కొద్దిగా వీక్ ఉన్నటువంటి పిల్లలకి సహాయం చేయమని చెప్పినప్పుడు ఎటువంటి ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ కాకుండా మన పిల్లలు, మన జిల్లా పిల్లలు, మన బడి పిల్లలు
బాగా అవ్వాలని వాళ్ళు కూడా సహకరించడంతో ఈ సాధన అనేది ఈరోజు సాధ్యమైంది. అదే కొన్ని స్కూల్స్ని నేను ఇన్స్పెక్షన్ కూడా చేసి చూస్తే అక్కడ కొంతమంది ఎక్స్ట్రాడినరీ లెవెల్స్కి వెళ్ళినటువంటి హెడ్ మాస్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళ వంతుగా వాళ్ళే కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ని ప్రింట్ చేసుకుని వాళ్ళే పిల్లలకి చెప్తా ఉన్నారు. కంటిన్యూ అవుతున్నారు. బహుశా ఆ స్కూల్ ఉన్న లొకేషన్ లేదా ఇతిహాసం బట్టి కొన్ని స్కూల్స్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ తీసుకున్నారు. ఈ రోజు అది సాకారం అయింది. నాకు ఇట్ ఇస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా దీనిపైన ఉంది. అదే ఏదో దానికి ఒక 2 మార్క్స్ అటు ఇటు పోయిందంటే జెడ్పీహెచ్ఎస్ పందిలపల్లి వేటపాలెంలో ఎడవల్లి తేజస్వి 593 మార్క్స్. అదే స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ పందిలపల్లి గట్టే బాంధవ్య 592 మార్కులు. అదే జెడ్పీహెచ్ఎస్ మధ్యవారిపాలెం సంతమాగులో ఇప్పుడు ప్రకాశంకి వెళ్ళిన ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అయ్యేదాకా మన దగ్గరనే ఉంటుంది. క్రెడిట్ నేనే తీసుకున్నాను, జిల్లానే తీసుకుంటున్నాను. చదలవాడ శ్రీరామ్ ధీరజ్ 586 మార్క్స్ తీసుకున్నారు. బాయ్స్లో నంబర్ 1. మళ్ళా టాపర్స్ ఆడపిల్లలు ఉండడం ఇంకా గర్వకారణమని తెలియజేస్తున్నారు. విపి హై స్కూల్ ఇడుపులపాడు ఇంకోల్ గంజి శ్రీ నాగవర్ధన్ 585 మార్కులు. జెడ్పీహెచ్ఎస్ పందిలపల్లి వేటపాలెం గుంటూరు హర్ష 585 మార్కులు. సో వేటపాలెంలో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అదే అంటే అది కాకుండా ఒక్కొక్కసారి మన ఎఫర్ట్ వలన ఆ సంస్థ బాగుంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళ టాలెంట్ ఉంటుంది. అంటే కోల్ మధ్యలో మీరు వెతికితే వజ్రం ఉంటుంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా బి సుమతి బాధ్యతలు స్వీకరించారు. తొలి మహిళా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజ్గిరి కమిషనరేట్ కు ఉన్న శాంతియుత ప్రతిష్టను అలాగే కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు. టెక్నాలజీ సహాయంతో క్వాలిటీ పోలీసింగ్ అందిస్తామని, ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రిపోర్టింగ్ స్పందన వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థంగా మార్చి టీమ్ గా కలిసి పనిచేసి మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతిష్టను నిలబెట్టాలని సిబ్బందిని పిలుపునిచ్చారు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పర్వత ఇవావిజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృథన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అవః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః. అయం ముహూర్తః స్ముహూర్తో అస్తు. నూతన పదవీ బాధ్యతా స్వీకార యోగ్యతా బల సిద్ధిరస్తు.
we belong to this particular commissionerate, which is one of the commissionerates which we belong to. అంటే నేను ఈ ఫలానా కమిషనరేట్కి నేను చెందుతాను అని చెప్పుకునే విధంగా మా పోలీస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి డీజీపీ గారి ఆదేశాల అనుసారంగా, అట్లాగే ప్రభుత్వం మా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలంగాణ పోలీస్ నుండి, దానిలో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ యాజ్ ఎ టీమ్ వి విల్ పర్ఫార్మ్ వెల్ అని మీ అందరికీ యాజ్ ఎ టీమ్ లీడర్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, Malkajgiri Police Commissionerate among all the ward commissionerates of Hyderabad is a very peaceful commissionerate అని పేరుంది. దాన్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇట్ అండ్ ఈ వార్డ్ కమిషనరేట్స్లో మొదటి మహిళగా ఒక కమిషనర్గా నియమించడానికి ప్రభుత్వానికి అంటే ఏ ఉద్దేశంతో అయితే మహిళా కమిషనర్గా మంచిగా చేయగలుగుతుంది అన్న ఒక ఆశాభావంతో నమ్మకంతో పెట్టారు. డెఫినెట్లీ బికాస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు అరౌండ్ 5% ఉన్న విమెన్ స్టాఫ్ ఇవాళ ఆల్మోస్ట్ 70% వరకు అయ్యారు పోలీస్లో. సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ విమెన్ పెరిగిన దృష్ట్యా విమెన్ ఆఫీసర్స్ అన్లైక్ ఎనీబడి క్యాన్ పర్ఫార్మ్ వెల్ అని చూపించడానికి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ఖచ్చితంగా మనం కూడా యాడ్ అవుతాము. దీన్ని ఈరోజు కమిషనరేట్ ఏం చేస్తాము ఒక రోజులో మాట్లాడేది ఏం లేదు. బట్ ఓవరాల్గా పీస్ఫుల్ కమిషనరేట్ కాబట్టి ఇక్కడ క్వాలిటేటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పెంచే విధానాన్ని బేసిక్గా టెక్నాలజీతో ఎట్లయితే మనం మ్యానిఫోల్డ్ పోలీసింగ్ చేయగలము, అంటే ఒక మనిషి చేసేదానికంటే టెక్నాలజీ. కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన జీవోను కూడా త్వరగా అమలు చేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ మేడేను మహిళా కార్మిక దినోత్సవంగా కూడా పరిగణించాలని అన్నారు. మహిళా కార్మికుల హక్కుల కోసం ప్రారంభమైన పోరాటాలే తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా రూపాంతరం చెందాయని తెలిపారు. ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా నూతన ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఇచ్చిన జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత, తర్వాత కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది కార్మికులు రావడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు కార్మికులను పక్కన పెట్టినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా కార్మికుల గురించి ఎన్నికల సంక్షేమ పత్రాలు పెట్టారు. మరి ఈరోజు ఏమైనా ప్రమాదంలో చాలా పాలసీలు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా కార్మికులు నియమించుకోవాలి. కార్మికులకు పెద్దపీట వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. రాబోయే రోజుల్లో మరి తెలంగాణ సాధించడంలో కార్మికులు ఎంతో పాత్ర పోషించడం, ఈరోజు పాత్ర పోషించడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమ నాయకుడు ఇక్కడికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ గారు రాబోయే రోజుల్లో ఇంటి కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇట్లా జరుగుతుంది. కార్మికులకు కానీ ఉద్యమకారులకు మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్మికుల ఐక్యతను సాధించుకోవాలని చెప్పి మన దగ్గర పనిచేసే కార్మికులందరూ దీంట్లో బస్తీలో పనిచేసే వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడే వాస్తవానికి మహిళా కార్మికుల దినంగానే మొదలైంది. మొట్టమొదటి జరిగిన పోరాటాలన్నీ మహిళా కార్మికులకు కూడా సమాన అవకాశాలు, వాళ్ళ మీద కూడా విపరీతమైన శ్రమ దోపిడీని నుంచి వాళ్ళని కాపాడే లక్ష్యంతో ప్రారంభమై ఆ తర్వాత అది కార్మికులందరి దినంగా అది పరిణామం చెంది చివరికి ఇవాళ ప్రపంచంలో అంతటా కూడా
కార్మికులు తమ హక్కుల కోసం తమ హక్కుల పరిరక్షణ కోసం ఈ మేడే జరుపుకుంటా ఉన్నారు. మేడే సందర్భంగా ఇవాళ మరి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయటమే కాదు, ఈ మేడే కార్మికుల యొక్క వాళ్ళ శ్రమ విలువను తెలియజేస్తాయి. మేడే అనేది కార్మికుల హక్కులకు గుర్తుగా మిగిలి ఇప్పటికీ. ఇవాళ ఈ మేడే సందర్భంగా మనం కోరేది ఒకటే, మరి చాలా వరకు మన దగ్గర ఉన్న కార్మికుల జీతాలు పెండింగ్లో ఉంటాయి. కనీస వేతనాల జీవో కూడా ఇంకా సవరణ జరగలేదు. అతి త్వరలో ఆ జీవోను కూడా సవరించి కార్మికులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పారిశ్రామిక ప్రాధాన్యత రంగాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే 3 ఎకనామిక్ రీజియన్లుగా వర్గీకరించినట్టు వెల్లడించారు. ఈ విభజన ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. The goal of the state which has been prescribed in this vision is that the state of Andhra Pradesh shall reach a level of economy of $2.4 trillion. $2.4 trillion economy అవ్వాలంటే ఇది చిన్న పని ఏం కాదు. To reach that level, we have to go ahead in a manner which is planned, which is properly divided into frameworks which lead to some sort of arrangement in which every sector works individually and all the sectors collectively to achieve our desired result. The has been divided into 3 zones or 3 regions. One is for each economic region, there is a where the principal secretary planning or special CS planning would be the by the government, sir. Sir, we have already prepared the format also, sir. Once these projects are done, I will go through that also, sir. Slide number 1, sir. It is opening its biggest refinery in AP, sir, and the investment is around 96,862 crores, sir. BPCL present status is, sir, land acquisition is going on, sir. Total 4 villages are being acquired for this purpose. 65% will be diesel and petrol and ATF, sir. 35% will be petrochemicals, sir. So that comes to the second thing, sir. So we have already given a list also, sir. If you can see on the right side, these are potential for ancillary companies to come for these products, sir. For that, sir, it was planned in Kandakur, sir. There is a village by name Ullapadu, sir, Mandal, sir. Karedu village, Indosol is coming there, sir. It is 4,800 acres. Then, sir, on the left hand side, BPCL is there and Ramapatnam port is there. So majority of the things that are happening because the Ramapatnam partner will come, that RFP is getting finalized. So we expect that this RFP will be out in the next 2 months. By end of this year, there will be operator for Ramapatnam. Point of concern is that now we are only doing one. So that is something which is hampering our system. Though we have 2 cargo ports, sir, Ramapatnam is not yet operational, and Krishnapatnam earlier there was container cargo, but they say because it is lack of cargo, there Krishnapatnam was identified in roads, sir. Now NICDIC, sir. So NICDIC has come forward to have a SPV with APIC to develop 10,000 acres of land as facility, sir. In the phase 1, 2,500 acres of land. because we have a production of certain these horticulture products in sufficient manner. Let us plan.
highway, we have electricity already available here. We have got a canal nearby. So that A lot of activities are in anvil in this district. Plan and the future lo kuda that vision kanipistundi. Especially in the sector of large industries, then connectivity, logistics, your airport, your port, new port coming up, then national highway going through your district. Apart from national highway, the one very good thing apparently which is happening with the efforts of your collector and your all is that now you are looking towards inside the upland areas you are looking into. And that defense cluster which is coming up is really very appreciable effort. So activities like irrigation and all those things take a lot of time to develop because it depends on the availability of water. Availability of water will not be stable. Then we cannot depend on it permanently. It depends on monsoon. So development of industry at all levels, at the MSME level, at the medium sector, at the major sector, this is what will drive the economy in the future. It has to drive the economy in the future. It has happened all over the world. There are umpteen examples of these things. Very good effort which is going on in your district under your leadership of the collector with respect to identification of lands, planning of major industries, planning of clusters, planning of future plan for urban development, all those things. This has given me personally a very good view of the district. I would request collector to send me some detailed note also on different schemes which are doing so that I can have a comprehensive view or comprehension of the plan which you are doing. Apart from that, these private people are directly taking land. There, this residential development may not be a part of the integrated scheme. There, our intervention is required so that every part, every cluster is in itself an industrial city rather than only industrial park. It should be an industrial city concept where apart from the production facility, we should have the service facility, we should have accommodation, residential market and all those things should also be part of it. So let us look comprehensively in terms of an industrial city rather than an industrial park which consists of only production. Thank you all the officers for giving us this idea. I will keep on coming as this plan gets developed. Our consultants will also come. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్. మన కోసం మన ఛానల్. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీపై హర్షం. ఐ కేర్ సెంటర్ లోని విభాగాలను పరిశీలించిన సీఎం. కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశం. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బి సుమతి బాధ్యతల స్వీకారం. కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. ఇక బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.